రిజర్వేషన్ల కోసం మరాఠీలు మళ్లీ రోడ్డెక్కారు. మరాఠీలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మనోజ్ జరాంగే నిరాహార దీక్షకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆయనకు మద్దతుగా మరాఠాలు ముంబైకి భారీగా చేరుకోవడంతో మహానగరమంతా స్తంభించింది. వీరందరినీ ఖాళీ చేయించాలని హైకోర్టు ఆదేశించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరాఠీలకు ఓబీసీ రిజర్వేషన్ విషయాన్ని తేల్చే వరకు దీక్ష విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. మరోవైపు మరాఠీల కోసం తమ రిజర్వేషన్లను తగ్గించుకోవడానికి ఇతర ఓబీసీలు తిరస్కరించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ఇబ్బందులో పడింది. ఓబీసీ రిజర్వేషన్ల కోసం మరాఠా సామాజిక వర్గం చేపట్టిన ఆందోళనలతో దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబై ఉద్రిక్తంగా మారింది. ఇందుకోసం ఉద్యమ నేత మనోజ్ జరాంగే నిరాహార దీక్ష కొనసాగుతుండడంతో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ఓబీసీ కేటగిరీల్లో మరాఠా సామాజిక వర్గానికి 10% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునేంత వరకు తాను నిరాహార దీక్ష కొనసాగిస్తానని, అక్కడి నుంచి కదలనని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్ష చేపట్టడం వల్ల మనోజ్కి విపరీతంగా మద్దతు పెరుగుతుంది. ముంబైలోని ఆజాద్ మైదానంలో జరుగుతున్న ఈ నిరాహార దీక్షకు ముంబై పోలీసులు నిరాకరించారు. అయినప్పటికీ మనోజ్ పట్టువిడకుండా ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఆజాద్ మైదానానికి వందలాది మంది చేరుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో దేవేంద్ర ఫడ్నీస్ ప్రభుత్వం ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఆందోళనకారుల్ని ముంబైలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మనోజ్ ఆగ్రహించారు. ఒకవేళ నేను చనిపోయినా ఇక్కడి నుంచి కదలను, నేను చనిపోయినా సరే మీరు మాత్రం మౌనంగా ఉండండి అని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ని హెచ్చరించారు. మహారాష్ట్ర నలుమూలల నుంచి జరాంగే మద్దతుదారులు ముంబైకి చేరుతుండడంతో నగరంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిరసనకారులు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సహా పోర్టు, చర్చిగేట్ తదితర ప్రాంతాల్లో గుమిగూడారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి నగరమంతా స్తంభించింది. ఈ పరిణామాలపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసన అనుమతి నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా ముంబై నగర జీవనాన్ని స్తంభింపజేశారని జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అఖౌండ్ ధర్మాసనం మండిపడింది. నగరంలోని కీలకమైన ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయని పేర్కొంది. వీధుల్లో స్నానాలు, వంటలు, భోజనాలు చేస్తున్నారని మండిపడింది. అయితే జరాంగే నిరసనకు ఆగస్టు 29 వరకే మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని అడ్వకేట్ జనరల్ బీరేంద్ర సరాఫ్ తెలిపారు. జరాంగే చేపట్టిన ఆందోళన శాంతియుతంగా ఏమీ జరగడం లేదని బాంబే హైకోర్టు ఆక్షేపించింది. దీంతో ఉద్యమకారులు హైకోర్టు ఆదేశాలను పాటించాలని మనోజ్ జరాంగే విజ్ఞప్తి చేశారు. ముంబై వాసులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. తన మాటలను లక్ష్యపెట్టని వ్యక్తులు వారి స్వగ్రామానికి తిరిగి వెళ్లాలన్నారు. మహారాష్ట్ర జనాభాలో మరాఠీలు 33% ఉన్నారు. అయితే అన్ని రంగాల్లో వెనుకబడ్డ తమకు రిజర్వేషన్లు కల్పించాలని ఆ వర్గం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలో 2018 నవంబర్ 30న బీజేపీ ప్రభుత్వం మరాఠాలకు 16% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించింది. అయితే ఈ బిల్లును 2021 మే 5న సుప్రీంకోర్టు కొట్టివేసింది. 50% రిజర్వేషన్ల పరిమితిని అతిక్రమించి మరాఠా రిజర్వేషన్లు కల్పించడంలో ఎలాంటి సాహేతుకత కనిపించడం లేదని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటి నుండి ఈ ఉద్యమం కొనసాగుతుంది. కాగా మరాఠాలను కున్బీలుగా గుర్తించాలని ఉద్యమ నేత మనోజ్ జరాంగే డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కున్బీలుగా గుర్తించే విషయంపై సుప్రీంకోర్టు గతంలో కీలక వ్యాఖ్యలు చేసిందని చెబుతోంది. మరాఠాలు, కున్బీలు ఒకే వర్గం కాదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విషయాన్ని ధిక్కరించలేమని, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సి ఉన్నందున చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. మరాఠా సామాజిక వర్గం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉందని అధికారిక రికార్డులోనూ పొందుపరిచారని వాదిస్తున్న మరాఠా కోటా ఉద్యమకారులు చారిత్రాత్మక వాస్తవాల ఆధారంగా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరాఠా రిజర్వేషన్ల కోసం హైదరాబాద్, సతారా గెజిట్లను అమలు చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా వీటిని అమలు చేయడంలో న్యాయపరమైన చిక్కులు, అభిప్రాయాలు కోరుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరాఠా కోటా విషయంలో హైదరాబాద్ గెజిట్ కీలకంగా మారింది. ఇది 1918లో నాటి నిజాం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు.
అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో మరాఠా సామాజిక వర్గం ఎక్కువగా ఉండేదని, అయినప్పటికీ ఉద్యోగాలు, పాలనలో వారిని నిర్లక్ష్యం చేశారనే వాదన ఉండేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు నాటి నిజాం ప్రభుత్వం మరాఠా వర్గాన్ని హిందూ మరాఠాలుగా గుర్తిస్తూ వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది. దీన్ని అధికారిక గెజిట్లోనూ పేర్కొంది. ఇదే హైదరాబాద్ గెజిట్గా ప్రాచుర్యం పొందింది. మరాఠాలకు రిజర్వేషన్ల కోసం జరాంగే చాలా కాలంగా పోరాడుతున్నారు. అయితే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ అంశంలో అనేక చిక్కుముడులు ఎదురవుతున్నాయి. మరోవైపు మరాఠాలను రిజర్వేషన్ల ఓబీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరాఠాలను కూడా చేర్చి కోత విధిస్తామంటే సహించబోమని లక్షల మంది ఓబీసీలు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మరాఠాలను ఓబీసీలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఫడ్నవీస్ క్యాబినెట్లో కీలకమైన మంత్రి, ప్రముఖ ఓబీసీ నేత ఛగన్ భుజ్బల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఓబీసీ కేటగిరీ పరిధిలో ఉన్న 374 కులాల వారికి ప్రస్తుతం 17% రిజర్వేషన్లే అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం మరాఠా సామాజిక వర్గం ఆందోళనలను తీవ్రం చేయడం, దీనికి ప్రతిగా ఓబీసీ వర్గాలు ప్రతిస్పందిస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం సంకట స్థితిని ఎదుర్కొంటోంది.